వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము సగ్గుబియ్యంతో చల్ల పునుగులు ఎలా చేయాలో చూద్దాము. క్రిస్పీగా పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి. ఎలా చేయాలో ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు ఉంటే వేసుకోండి, లేదు అంటే నార్మల్ పెరుగు, తీయగా ఉండే పెరుగు కూడా మనము యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీయటి పెరుగు వేసాను. సో అందులో ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. ఇందులోకి మనము 3/4 కప్ సగ్గుబియ్యం వేసుకోవాలి. ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం పెరుగులోకి బాగా నానవ్వాలి. ఓకే అండి, సగ్గుబియ్యం మనకి బాగా నానిపోయింది. చూసారు కదా, ఈ రకంగా మనకి గట్టి పడుతుంది నానిన తర్వాత. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. ఓకే అండి, ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, 1 కప్పు వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి ఒక 3 వేసుకోవాలి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు. కొద్దిగా జీరా వేసుకోవాలి, జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 కప్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనము కొద్దిగా ఇందులో వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందాము. కొద్దిగా వేసుకోవాలి వాటర్. మరి ఎక్కువగా జారుగా కలుపుకోకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. గట్టి పకోడీకి మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో పిండి, ఆ విధంగా మనము కలుపుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ మనకి ఈ రకంగా ఉంటే సరిపోతుంది. ఓకే అండి, ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకున్నాను. ఆల్రెడీ మనకి ఆయిల్ బాగా కాగిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా తీసుకొని పునుగులాగా వేసుకుందాము. చూసారు కదా, ఈ రకంగా మనకి ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా డీప్గా ఫ్రై చేస్తే మాడిపోతాయి. ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి, సగ్గుబియ్యం పునుగులు రెడీ. ఓకే అండి, చూసారు కదా, మనకి టేస్టీ సగ్గుబియ్యం చల్ల పునుగులు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయి.
చూసారు కదా, ఈవినింగ్ స్నాక్లోకి లేదా బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు మనము. చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయి. ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పీల్చవండి. ఈ స్నాక్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. సగ్గుబియ్యం చల్ల పునుగులు మీ కొరకు రెడీ. చట్నీతో కూడా సర్వ్ చేయొచ్చు. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చాయో. చూసారు కదా, క్రిస్పీ సగ్గుబియ్యం చల్ల పునుగులు మీ కొరకు రెడీ. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సునీ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రకం రెసిపీస్, కొత్త ఐడియాతో మీ ముందుకి మంచి మంచి రెసిపీస్ తీసుకొని వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.